జాగ్రత్తగా వినండి. మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేసినప్పుడు ఏందంటే, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా! హాఫ్ అన్ అవర్ కంతా క్లోజ్ చేయాలని. జనరల్‌గా చాలా మందికి అది తెలియకపోయి ఉండొచ్చనమాట. ఒకవేళ మీకు తెలియకపోతే అది ఒకసారి మన వీడియో చూడండి. సో, మనము ఏం చేస్తామంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నప్పుడు కొద్దిగా లాస్ వచ్చిందనుకో, మనం ఏమనుకుంటాం ఎండ్ ఆఫ్ ద డేకి సో, ప్రాఫిట్‌లోకి వస్తే తీసేద్దాం అనుకుంటామనమాట. అప్పటికి రాకపోతే మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏందంటే, దాన్ని స్టాక్‌నైతే డెలివరీగా కన్వర్ట్ చేయడము, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అయితే అలానే హోల్డ్ చేసి పెట్టుకోవడం చేస్తూ ఉంటాం కదా! దీనివల్ల ఏందంటే మనకు చాలా చాలా నష్టం అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఏదో మన లక్ బాగుందంటే ప్రాఫిట్ వస్తుంది. లేదంటే లాస్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ డే క్యారీ ఫార్వర్డ్ చేయడం ఇంట్రాడే అనేది ఎక్కువతో రిస్క్ తీసుకున్నదన్నమాట. దానికోసం ఒక బిగ్ ఎగ్జాంపుల్ చెప్తాను. జాగ్రత్తగా ఆ ఎగ్జాంపుల్ చూడండన్నమాట. ఓకే. సో, ఇక్కడ మీరు నా స్క్రీన్ మీద చూస్తే మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకున్నాం. రిలయన్స్‌లో వచ్చేసి నేను ఇంట్రాడే చేద్దామనేసి చేసుకున్నప్పుడు నా కరెంట్ షేర్ ప్రైస్ వచ్చేసి మీరిక్కడ చూడండి కరెంట్ షేర్ ప్రైస్ 2850 ఉందన్నమాట. సో, ఇక్కడ నేను 100 షేర్స్ తీసుకున్నాను. నా మార్జిన్ వచ్చేసి 57,000 వచ్చిందన్నమాట. సో, ఇంట్రాడే కాబట్టి. సో, నేను అలానే హోల్డ్ పెట్టుకున్నాను. కొద్దిగా లాస్ వచ్చింది. కొద్దిగా లాస్ వచ్చింది. సో, 3 పీఎంకొచ్చేసి ఆ షేర్ ప్రైస్ వచ్చేసి 2830 ఉందన్నమాట. 2830. సో, మనకి దాదాపుగా 20 పాయింట్స్ పడింది కాబట్టి మనకొచ్చేసి 2000 లాస్ ఉందన్నమాట. నేను ఏం చేస్తానంటే నా దగ్గర డబ్బులు ఉందనే ఒక ఉద్దేశంతో ఏం చేస్తానంటే దీన్ని స్టాక్ గురించి మాట్లాడుతున్నా కదా! దాన్ని వచ్చేసి ఇంట్రాడే నుండి డెలివరీగా కన్వర్ట్ చేశానన్నమాట. ఈ డెలివరీకి కన్వర్ట్ చేసినప్పుడు ఏమైపోతుందంటే 100 షేర్స్ ఉంటాయి కదా! ఈ 100 షేర్స్ వచ్చేసి మనకి ఏమైపోతుందంటే మనం తీసుకున్న ప్రైస్ 2850. సో, చేస్తే మనకి 2.85 లాక్స్ వచ్చిందన్నమాట. 2.85 లాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేసేసినామన్నమాట. ఓకే. అక్కడి వరకు బాగుందన్నమాట. మన లాస్ ఎంత 2000 అన్నమాట. సో, నెక్స్ట్ డే ఏమైపోయిందంటే రిలయన్స్ ఇండస్ట్రీ మనకొచ్చేసి 2700కి ఓపెన్ అయిందనమాట. అంటే మనకి 330కి ప్రీవియస్ డే 330 క్లోజ్ అయినప్పుడు 2830 ఉండేది. నెక్స్ట్ డే ఓపెన్ అయిపోయేపాటికి 2700 వచ్చిందనమాట. అంటే దాదాపుగా మనకు ఎంత 130 పాయింట్స్ పడినట్టు. అవునా కదా! ఈ 130 పాయింట్స్ పడింది. కానీ మనం కొనిన ప్రైస్‌కి వచ్చేసి 150 పాయింట్స్ పడినట్టు. ఆ 150 పాయింట్స్ ఇంటూ 100 చేస్తే మనకి 15,000 లాస్ అన్నమాట. ఒక్కసారి ఆలోచించండి. నేను ఎస్టర్డే క్లోజ్ చేసింటే నాకు 2,000 లాస్ వచ్చేసిండు. ఎగ్జిట్ అయిపోయింటే అక్కడితో అయిపోవు. కానీ నేను ఏం చేశానంటే ప్రాఫిట్ లాస్‌ని కవర్ చేయాలి, లాస్‌ని ఉంచకూడదు అనే ఉద్దేశంతో ఏం చేశానంటే పెట్టుకోవడం వల్ల నాకు నెక్స్ట్ డే మార్నింగ్ 9:15 కంతా నాకు వచ్చిన లాస్ ఏందంటే 15,000 లాస్ వచ్చిందనమాట. ఓకే. ఈ 15,000 లాస్ వచ్చింది కదా! సో, ఈ లాస్ అంటే ఏంది 2830 ఉన్న షేర్ ప్రైస్ యెస్టర్‌డే క్లోజింగ్ ప్రైస్ ఇవాళ 2700 పడింది. అంటే దాదాపు 130 పాయింట్స్ పడింది కదా! ఇదే ఈ పాయింట్స్ ఎలా అయితే పడుతుందో దాన్ని ఏమంటారంటే గ్యాప్ డౌన్ అంటారనమాట. అంటే 10 పాయింట్స్, 20 పాయింట్స్ పడితే దాన్ని గ్యాప్ డౌన్ అంటారండి. మేజర్ అంటే లోవర్ ఉంటుంది కదండీ! ఎక్కువ లోవర్ దాన్నొచ్చేసి మనం ఏమంటామంటే గ్యాప్ డౌన్ అంటారనమాట. అది మనకి 15,000 లాస్‌ని క్రియేట్ చేసింది. అవునా కదా! సెకండ్ సినారియో చూద్దాం. సెకండ్ సినారియో మన అదృష్టం బాగుండి ఏమైపోయిందంటే, మనం 2850 దగ్గర కొన్నాం గదండీ! ఇంత ఇన్వెస్ట్ చేశాం గదా! నెక్స్ట్ డే ఏమైపోయిందంటే 100 పాయింట్స్ పెరిగింది. మన ప్రైస్‌కి. యాక్చువల్ స్టాక్ వచ్చేసి దాదాపుగా 120 పాయింట్స్ పెరిగిందన్నమాట. 120 పాయింట్స్ పెరిగిందన్నమాట. సో, ఇక్కడ ఏం జరిగింది అంటే చూడండి 100 పాయింట్స్ పెరిగినప్పుడు మన అదృష్టం బాగుండి మనకి 10,000 ప్రాఫిట్ వచ్చింది. ఎందుకంటే మనం కొనిండే ప్రైస్ ఇది. ఇప్పుడు ప్రెజెంట్ ప్రైస్ ఇది. 10,000 ప్రాఫిట్ వచ్చింది. సో, కానీ ఎక్కడి నుండి పెరిగింది? 2830 యెస్టర్‌డే క్లోజింగ్ ప్రైస్. టుడే ఓపెనింగ్ ప్రైస్ వచ్చేసి 2950. దాదాపు 120 పాయింట్స్ అన్నమాట. అంటే బిగ్ అప్ అన్నమాట. దాన్ని ఏమంటారంటే గ్యాప్ అప్ అంటారన్నమాట. గ్యాప్ అప్ అంటారన్నమాట. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ బట్టి మీకు అర్థమైంటదన్నమాట. 2 సినారియోస్ అర్థమైంటది. ఒకటొచ్చేసి మనం హోల్డ్ చేసి పెట్టుకోకూడదు. హోల్డ్ చేసి పెట్టుకున్నా అంటే ఏదో అదృష్టం బాగుంటే అది ప్రాఫిట్‌లోకి వస్తుందన్నమాట. సెకండ్ సినారియో వచ్చేసి గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అంటే ఏందనేది మీకు ఒక ఐడియా వచ్చింటదన్నమాట. అది ఒక్కసారిగా మనం చూద్దామన్నమాట. ఓకే. గ్యాప్ అప్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. యెస్టర్‌డే క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో, ఈ రోజు వచ్చేసి పెరిగిన ప్రైస్ ఏదైతే ఉంటుందో ద గ్యాప్ ఉంటుంది కదా! దాన్ని గ్యాప్ అప్ అంటారన్నమాట. అంటే ఒకసారి మీరు ఎగ్జాంపుల్ చూస్తే గ్యాప్ అప్ ఇస్ వెన్ స్టాక్ ఓపెనింగ్ ప్రైస్ ఇస్ హైయర్ దాన్ ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్. ప్రీవియస్ డే ఫర్ ఎగ్జాంపుల్ 100లో క్లోజ్ అయితే టుడే 113లో ఓపెన్ అయ్యిందనుకో ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే గ్యాప్ అప్ అంటారనమాట. మరి ఈ గ్యాప్ అప్లు ఎలా ఏర్పడతాయో ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం అనమాట. గ్యాప్ అప్ రీజన్స్ ఏముంటాయంటే గుడ్ న్యూస్ ఫ్రమ్ ద కంపెనీ, గుడ్ రిజల్ట్స్ లేదా ఏదన్నా గుడ్ డెసిజన్ ఫ్రమ్ ద కంపెనీస్ ఈ సినారియోస్. ఎఫ్ఐఐ అండ్ డిఐఎల్ బైస్ అన్నమాట. ఎవరు వీళ్ళు ఎఫ్ఐఐ అంటే
ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వీళ్ళు ఎక్కువగా ఆ స్టాక్ ని బై చేయడం వల్ల దాని వల్ల వస్తుంది. తర్వాత వచ్చేసి సమ్ మ్యానిపులేషన్ ఫ్రమ్ ద ట్రేడర్స్ అన్నమాట. ఇప్పుడు మేజర్ స్టాక్స్ బిగ్ కంపెనీస్ కి అయితే జరగదు కానీ ఈ పెన్నీ స్టాక్స్ ఉంటాయి కదా, అంటే చిన్న చిన్న స్టాక్స్ ఉంటాయి కదా, వాటికి మేజర్ గా జరుగుతూ ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి సమ్ పొలిటికల్ గుడ్ ఇంపాక్ట్ అనమాట. ఏదైనా పొలిటికల్ డెసిజన్ మంచిగా కంపెనీ మీద ఇంపాక్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇవి జరుగుతాయి అనమాట. మరి ఒకసారి గమనించండి, అసలుకి 3:30కి మనకి మార్కెట్ క్లోజ్ అయ్యింది, నెక్స్ట్ డే 9:15కి మార్కెట్ ఓపెన్ అయింది కదా, ఈ మధ్యలో ట్రేడింగ్ అంటూ ఏమి ఉండదు కదా, మరి ఎలా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది అనేది మీరు ఒకసారి చూస్తే మనకి ఇవి 3 సినారియోస్ బేస్ మీద ఉంటాయి అన్నమాట. 3 సినారియోస్ బేస్ మీద ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకి పోస్ట్ మార్కెట్ ఆర్డర్స్ అన్నమాట. పోస్ట్ మార్కెట్ అంటే 3:30 తర్వాత మనకి పోస్ట్ మార్కెట్ వచ్చేసి 3:40 నుండి 4 వరకు మనకి పోస్ట్ మార్కెట్ ఆర్డర్స్ ఉంటాయి. దీంట్లో మనం ఏం చేస్తామంటే బై కానీ సెల్ కానీ ప్లేస్ చేయొచ్చు అనమాట. తర్వాత 4 తర్వాత నెక్స్ట్ డే 8:59 వరకు, ఆఫ్టర్ 4 PM నెక్స్ట్ డే 8:59 వరకు ఉంటుంది కదా, ఆ 8:59 వరకు ఏంది అంటే మనకి ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్ అంటారనమాట. ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్ అంటారనమాట. తర్వాత 9 నుండి 9:08 వరకు ప్రీ మార్కెట్ ఆర్డర్స్ అని ఉంటాయి అనమాట. ప్రీ మార్కెట్ ఆర్డర్స్ అని ఈ టైంలో మనం ఏంటంటే బై సెల్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అనమాట. ఈ టైంలో ఏదైనా కంపెనీ నుంచి గుడ్ న్యూస్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువ మంది బయర్స్ వస్తారనమాట. అందుకే 9:15 తర్వాత మీరు చూడండి, 9:15 నుండి 9:30 వరకు మార్కెట్ వాలటాలిటీ ఎక్కువగా ఉంటుంది. అందుకే ట్రేడర్స్ జాగ్రత్తగా ఉండండి. రిటైల్ ట్రేడర్స్ ఆ టైంలో మీరు మాక్సిమం ట్రేడింగ్ చేయడానికి అవాయిడ్ చేయండి అనమాట, 9:15 నుండి 9:30 వరకు. ఎందుకంటే ఈ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఈ టైంలో బిగ్గా అమ్మడం కానీ బిగ్గా సెల్ చేయడం కానీ చేస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నమాట. తర్వాత గ్యాప్ డౌన్ కూడా మీకు అర్థమై ఉంటుంది. ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ ఇవాళ తక్కువగా క్లోజింగ్ ఓపెన్ అవ్వడం జరిగితే దాన్ని ఏమంటారంటే గ్యాప్ డౌన్ అంటారనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు ఇమేజ్ లో గ్యాప్ డౌన్. సో ఏంటంటే ఇండెక్స్ ఈజ్ లోవర్ దెన్ ద క్లోజింగ్ ప్రైస్ ద ప్రీవియస్, అంటే ఎస్టర్డే క్లోజింగ్ కంటే ఇంకా తక్కువగా పడిపోవడం అనమాట. పడిపోయి మనకి గ్యాప్ ఏదైతే ఏర్పడుతుందో దాన్ని గ్యాప్ డౌన్ అంటారనమాట. ఈ గ్యాప్ డౌన్ కూడా కారణాలు ఉంటాయన్నమాట. అదే బ్యాడ్ న్యూస్, ఎనీ బ్యాడ్ రిజల్ట్ కానీ ఏదన్నా నెగటివ్ న్యూస్ ఆన్ ద కంపెనీస్ అనేసి, తర్వాత ఈ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ వీళ్ళు ఎక్కువగా సెల్ చేయడం కానీ, తర్వాత సమ్ మ్యానిపులేషన్స్, అదే పెన్నీ స్టాక్స్ జరుగుతూ ఉంటాయి కదా, అలాంటివి సమ్ పొలిటికల్ ఇంపాక్ట్స్ కానీ ఇవన్నీ ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. తర్వాత మనకి గ్యాప్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాప్స్ ఉంటాయి అనమాట. దీన్ని బట్టి మనం ట్రేడ్ చేయొచ్చా అంటే మనం ఎవరైతే మన రిటైల్ ఇన్వెస్టర్స్ ఉంటాం కదండి, దీన్ని మాక్సిమం అవాయిడ్ చేయండి అనమాట. ఈ గ్యాప్స్ లో ట్రేడింగ్ చేయడము ఇలాంటివన్నీ మాక్సిమం మీరు అవాయిడ్ చేయండి, అవసరం లేదు. మనకు 9:30 నుండి ట్రేడింగ్ స్టార్ట్ చేయండి అనమాట. సో ఒకసారిగా ఈ గ్యాప్స్ టైప్స్ ఏందో మనం ఒకసారి చూద్దామండి. ఒకటి కామన్ గ్యాప్స్, సెకండ్ బ్రేక్ వే గ్యాప్స్, థర్డ్ రన్ అవే గ్యాప్స్ ఆర్ కంటిన్యూస్ గ్యాప్స్, ఫోర్త్ ఎగ్జాక్షన్ గ్యాప్స్ అని ఉంటాయి అనమాట. ఇవి మనము క్లియర్ గా చూస్తాం అనమాట. ఈ కామన్ గ్యాప్స్ అంటే ఏంటి, బ్రేక్ అవే గ్యాప్స్ అంటే ఏంటి, కంటిన్యూస్ గ్యాప్ అంటే ఏమిటి, ఎగ్జాక్షన్ గ్యాప్స్ అంటే ఏమిటి, ఒక్కసారిగా మీరు చూడండి, అర్థం చేసుకోండి. దీని నుండి చాలా మంది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దీన్ని బట్టి కూడా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. మనం ట్రేడ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఓకే, ఫస్ట్ ఈ కంటిన్యూషన్ గ్యాప్ చూస్తే గిన, కంటిన్యూషన్ గ్యాప్ అంటే ఏమీ లేదు. ఒక ట్రేడింగ్ పీరియడ్ మనం తీసుకుంటే డేలో 15 మినిట్స్ క్యాండిల్ కానీ 5 మినిట్స్ క్యాండిల్ కానీ చూస్తే మనకి గ్యాప్స్ అన్ని ఏర్పడి ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక గ్యాప్ వచ్చింది, ఇక్కడ ఒక గ్యాప్ వచ్చింది, ఇక్కడ ఒక గ్యాప్ వచ్చింది అనమాట. కానీ ఈ కంటిన్యూస్ గ్యాప్ ని ఎలా మళ్ళీ ఐడెంటిఫై చేయాలంటే ఇమ్మీడియట్ గా దాన్ని కవర్ చేస్తుంది అనమాట. ఇమ్మీడియట్ గా దాన్ని ఆ గ్యాప్ ని ఫిల్ చేసుకుంటూ పోతుంది అనమాట. ఇక్కడ గ్యాప్ వచ్చింది, ఇక్కడ ఫిల్ చేసింది, ఇక్కడ గ్యాప్ వచ్చింది, ఇక్కడ ఫిల్ చేసింది, చూడండి ఇక్కడ గ్యాప్ వచ్చింది, ఇక్కడ ఫిల్ చేసింది అనమాట, ఇక్కడ గ్యాప్ వచ్చింది, ఇక్కడ ఫిల్ చేసింది. సో ఈ కంటిన్యూస్ గ్యాప్ అనేది మనకి అంత ఇంపాక్ట్ గా ఉండదు అనమాట. అంటే ఇది ట్రెండ్ సెట్ చేయడము, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ ఇలాంటి సెట్ చేయడం ఏమీ ఉండదు అనమాట. ఏదైనా గ్యాప్ వచ్చినా ఏంటంటే దాన్ని ఇమ్మీడియట్ గా ఫిల్ చేస్తుంది అనమాట. దీన్ని బట్టి మనం ఎప్పుడు కూడా ట్రేడింగ్ చేయకూడదు, ఫస్ట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఇది బ్రేక్ అవే గ్యాప్. దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. మనము ఈ బ్రేక్ అవే గ్యాప్ ని ఎలా తీసుకోవాలంటే ఏదన్నా 2 or 3 పాయింట్స్ సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ తీసుకొని మనకి గ్యాప్ ఏర్పడింది అంటే అది బ్రేక్ అవే గ్యాప్ అనమాట. ఏదన్నా 2 కానీ 3 కానీ రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ తీసుకొని మనకి గ్యాప్ ఏర్పడిందంటే అది బ్రేక్ అవే గ్యాప్. ఆ బ్రేక్ అవే గ్యాప్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే 2 to 3 days కంటిన్యూస్ అప్ సైడ్ కానీ కంటిన్యూస్ డౌన్ సైడ్ కానీ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఇది ఇక్కడ రెసిస్టెన్స్ ఇక్కడ వరకు చూడండి, ఇక్కడ తీసుకోవద్దండి, మళ్ళీ సపోర్ట్ అవుతుంది. ఇక్కడ వరకు చూడండి, ఇక్కడ వరకు మనకి ఇదంతా రెసిస్టెన్స్ కదా, ఈ రెసిస్టెన్స్ తర్వాత అప్ సైడ్ వెళ్ళేసింది. అప్ సైడ్ వెళ్ళేసిన తర్వాత మనకి చూస్తే కంటిన్యూగా అప్ సైడ్ వెళ్ళింది అనమాట. సో ఈ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ
ఆర్డర్స్ ఎక్కువగా బై చేయడం వల్ల ఏంటంటే ఇది కంటిన్యూగా వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకోండి, మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ తీసుకొని ఇక్కడికి వెళ్ళింది అనమాట. ఇది బ్రేక్ అవే గ్యాప్ అనమాట. బ్రేక్ అవేల గ్యాప్ లో కూడా మనము ట్రేడింగ్కి మనం కొద్దిగా రిస్క్ తీసుకోగలమంటే ఖచ్చితంగా బ్రేక్ అవే గ్యాప్ లో మనం ట్రేడింగ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ కంటిన్యూషన్ గ్యాప్. కంటిన్యూషన్ గ్యాప్ అంటే ఏమి లేదు, ఏదైనా ఒక ట్రెండ్ ఉంటే అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ ఉన్నప్పుడు దానిలో ఇదంతా అప్ ట్రెండ్ కదా, దానిలో ఏంటంటే మనకి కంటిన్యూగా ఈ గ్యాప్స్ అంటూ వస్తుంది అనమాట. అది ఇమ్మీడియట్ గా ఫిల్ అవ్వదు. ఓకే, గ్యాప్స్ వస్తుంది కానీ ఇమ్మీడియట్ గా ఫిల్ అవ్వదు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాప్ వచ్చింది, ఇక్కడ గ్యాప్ వచ్చింది, ఇక్కడ గ్యాప్ వచ్చింది, అలానే కంటిన్యూ. సో మన కంటిన్యూస్ అనమాట, అప్ ట్రెండ్ కానీ లేదా ఇట్లా కంటిన్యూ వచ్చేసి డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు మన గ్యాప్స్ ఇమ్మీడియట్ గా వస్తూ ఉంటాయి అనమాట. ఆ గ్యాప్స్ ఇమ్మీడియట్ గా కూడా ఫిల్ కాదు, దాన్ని కంటిన్యూస్ గ్యాప్ అంటారు. కంటిన్యూస్ గ్యాప్ లో మీరు ఎప్పుడు కూడా ట్రేడింగ్ అనేది చేయొద్దు అనమాట, ఎందుకంటే మనకు ఆ డెసిజన్ అనేది తెలియదు అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాక్షన్ గ్యాప్. ఎగ్జాక్షన్ గ్యాప్ కొద్ది జాగ్రత్త గమనించండి. సో ఇక్కడ వరకు ఇలా వచ్చేసి మనం ఇక్కడ ఈ డేలో ఉన్నాం అనమాట. ఈ డేలో ఉన్నప్పుడు మనకి నెక్స్ట్ డే గ్యాప్ అప్ లో ఓపెన్ అయిపోయింది. గ్యాప్ అప్ ఇక్కడ చూడండి, ఈ గ్యాప్ అప్ లో ఓపెన్ అయినప్పుడు మనం జనరల్ గా ఏమనుకుంటాం, ఓకే నెక్స్ట్ డే కూడా అప్కి వెళ్తుంది అనే ఒక ఉద్దేశంతో ఉంటాం కదా. కానీ ఏమైపోయిందంటే ఆ నెక్స్ట్ డే కొద్దిగా ఫాల్ అయింది అనమాట, కొద్దిగా ఫాల్ అయిపోయింది. అప్పుడు మీరు దీన్ని రెసిస్టెన్స్ గా తీసుకుంటే ఫాల్ అయితే, సో ఇక్కడ గ్యాప్, ఆ గ్యాప్ ని కవర్ చేస్తా ఇది ఫాల్ అయింది కదా, ఇక్కడ గ్యాప్ జాగ్రత్త గమనించండి, ఆ గ్యాప్ ని కవర్ చేస్తే ఇక్కడ ఫాల్ అయింది అనమాట. అప్పుడు ఏమైపోతుందంటే మీరు బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి, అక్కడ నుండి మార్కెట్ అనేది ఫాలో అవుతుంది అనమాట, ఆ స్టాక్ అనేది ఫాలో అవుతూ వస్తుంది అనమాట. సో జాగ్రత్తగా గమనించండి, ఎగ్జాక్షన్ గ్యాప్ లో మీకు కరెక్ట్ గా తీసుకుంటే ఎగ్జాక్షన్ గ్యాప్ లో ట్రేడింగ్ చేయొచ్చు అనమాట. అక్కడ నుండి సెల్ చేయడం కానీ అట్లా చేయొచ్చు కానీ. ఒకసారి ఇది చూడండి అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే ఉంది ఇక్కడ నుండి అప్ ట్రెండ్, ఇది దీనికి సపోర్ట్ తీసుకున్నాడు. ఇక్కడ సపోర్ట్ తీసుకున్నప్పుడు మనకి వచ్చేసి ఇక్కడ నుండి అప్ ట్రెండ్ వెళ్ళింది చూడండి, అప్ ట్రెండ్ వెళ్ళింది. సో ఇది మీరు జాగ్రత్తగా గమనించాలన్నమాట. ఏదైతే మనకి గ్యాప్ ఏర్పడి, ఈ గ్యాప్ ఏర్పడి ఆ గ్యాప్ ని ఇమ్మీడియట్ గా ఫిల్ చేసేస్తుంది అనుకో, ఇమ్మీడియట్ గా పైనుంటే అయితే అది ఫాలో అవుతుందని, కింద నుండి అయితే అది అప్కి వెళ్తుందని, ఇది ఎగ్జాక్షన్ గ్యాప్ అనమాట. దీంట్లో కూడా మనము ట్రేడింగ్ చేసుకోవచ్చు అనమాట. సో జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే గ్యాప్స్ ని మీరు అండర్స్టాండ్ చేసుకున్నారో జాగ్రత్తగా వినాలన్నమాట. వీటిని అర్థం చేసుకున్నారనుకో మన ట్రేడింగ్ అనేది కూడా ఈజీగా చేసుకోవచ్చు, ఈజీగా ప్రాఫిట్ కూడా పొందొచ్చు అనమాట. సో ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మాక్సిమం ఈ టైప్స్ ఆఫ్ గ్యాప్స్ లో అవాయిడ్ చేయండి. కానీ ఈ అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ మీకు ఓకే, కంపల్సరీ ఇది అప్కి వెళ్తుంది, కంపల్సరీ ఇది డౌన్కి వెళ్తుంది కంపెనీ న్యూస్ని బట్టి అన్నప్పుడు ఖచ్చితంగా ట్రేడ్ చేయండి, మంచి ప్రాఫిట్ వస్తుంది అనమాట. మనం చిన్న సైజు ఇన్వెస్టర్స్ కాబట్టి, రిటైల్ ఇన్వెస్టర్స్ కాబట్టి కొద్దిగా ఆలోచించి అడుగేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇవి ఫ్రెండ్స్ మన ఛానల్లో, ఈ స్టార్టప్ ఛానల్ అయినా మనము చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాం. సబ్స్క్రైబర్ తక్కువగా ఉన్నారని సబ్స్క్రైబ్ చేసుకోకుండా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల 10 మందికి వీడియో వెళ్ళి వాళ్ళకు కూడా చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఎక్కడా మీరు స్కిప్ అవ్వకోకుండా వీడియోని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే మంచి ప్రాఫిట్ మీ సొంతము. మిమ్మల్ని ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ కింగ్గా నిలబెట్టే బాధ్యత నాది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.